మహానాడులో వంటల గురించి బాగా చర్చ జరుగుతూ ఉంటుంది కదా. ఈసారి కూడా దగ్గర దగ్గర 25 నుంచి 26 రకాల వంటలు వండారనమాట ఈ 2 రోజుల పాటు. అంటే మెనూ మారిపోతుంటుంది, మొదటి రోజు ఒకలా ఉంటుంది, రెండో రోజు ఒకలా ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి టోటల్గా ఎలా ఏర్పాటు చేస్తున్నారు అనేది. ఇదంతా కీలకమైన నాయకుల కోసం అంటూ ముందు ప్లాన్ చేసుకుంటారు, కానీ తర్వాత అందరికీ దీన్ని వడ్డిస్తారన్నమాట. ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తుంటారా ఈ అభిమానులు, వాళ్ళందరినీ కూడా ఆపలేక వాళ్ళకు కూడా ఫుల్గా తిని వెళ్ళేలాగే చూస్తారు. అంటే టీడీపీ అంతా ఒకే ఫ్యామిలీ అని ఒక మెసేజ్ని పంపడం కోసం ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఈ పసుపు పండుగలో ప్రాతినిధ్యం కల్పిస్తూ ఉంటారన్నమాట. ఈ భోజనాల విషయంలో ముఖ్యంగా మీరు చూడండి, ఈ గోంగూర పండుమిర్చి రైస్, ముద్దపప్పు ఆవకాయ రైస్, పనసకాయ బిర్యానీ, రైత, కుర్మా, వైట్ రైస్, ఇవన్నీ కూడా స్వచ్ఛమైన తెలుగు వంటకాలు అనమాట. ఈ టమాటా పప్పు, ఇది వచ్చి ఈ బెండి కోకోనట్ అంటే బెండకాయ, అలాగే ఈ కొబ్బరితో చేసిన ఫ్రై, ఇదేమో ఆలు అల్లం చట్నీ. ఒకసారి ఓపెన్ చేయండి. అలాగే ఇది ఆలు అల్లం మిర్చి ఫ్రై, ఇదేమో గుత్తి వంకాయ కర్రీ. తెలుగు వాళ్ళకి ఇది లేకపోతే ఇంకా చెప్పక్కర్లేదు కదా, గుత్తి వంకాయ కర్రీ అనమాట. సో ఇలాగా ఇవన్నీ ఒక 250 మంది నుంచి 400 వరకు అనుకో ముందు అనుకున్నారు, కానీ 4000 మందికి వడ్డించారనమాట. ఎందుకంటే డిజిటల్లో జరుగుద్ది కాబట్టి. ఇది చూడండి వెరైటీగా మెంతితో చేసిన మజ్జిగ అనమాట, మెంతి మజ్జిగ ఇది. ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఇప్పుడు వండించి ఇక్కడ రెడీ చేస్తారు. ఇది సాంబార్. ఇవన్నీ కూడా మనకు సంబంధించిన తెలుగు వంటకాలు మహానాడులో వడ్డిస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఈసారి డిజిటల్ మోడ్లో జరుగుతుంది కాబట్టి తక్కువ మందిగానే ప్లాన్ చేశారు, కానీ అయినప్పటికీ ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారు ఈ అభిమానులు. ముఖ్యంగా టీడీపీకి సంబంధించి ఇది ఒక కుటుంబ ఫంక్షన్గా భావిస్తుంటారు అనమాట, టీడీపీ పార్టీకి సంబంధించిన ఫ్యామిలీ ఫంక్షన్గా. సో అందుకని వద్దన్నా మీరు క్లస్టర్స్లోనే చూసుకోండి, అన్ని ప్రాంతాల్లో డిజిటల్ మేము రిలే చేస్తాము, ఇక్కడ జరుగుతున్న మీటింగ్స్ అని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళందరూ ఇక్కడికి రావడానికి ఇష్టపడతారు. అందుకని ముందు ప్రిపరేషన్గా ఒక 4000 మందికి సరిపోయేలాగే భోజనాలు వడ్డించారు. ముందు అనుకున్న ప్లాన్ అంతా మార్చి 250 నుంచి 400 వరకు అనుకున్న ప్లాన్ మార్చి 4000 మందికి సరిపోయేలాగా ఇక్కడ వడ్డించారు, ఈ వంటలు రెడీ చేశారు. సో అది ఇక్కడ హెల్ప్ అయింది, వచ్చిన వాళ్ళందరికీ సరిపోయేలాగా. సో మొత్తం వాళ్ళందరూ మంత్రులు కావచ్చు, ఈవెన్ సీఎం కూడా ఇక్కడికే వచ్చి భోజనం చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ రెడీ అవుతున్నాయి. నేను ఒక 25 రకాల వంటలతో వడ్డిస్తే ఈ రోజు రెండో రోజు 26 రకాల వంటలు వడ్డించారు. మొత్తం మెనూ ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతుంది. 4 రోజుల ముందు నుంచి ప్రిపరేషన్ అంతా జరుగుతుంది. గ్రీన్ ల్యాండ్స్కి సంబంధించిన కేశవరావు గారు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఎక్కువగా టీడీపీకి సంబంధించిన కార్యక్రమాలకు వాళ్ళే భోజనాలు ప్రిపేర్ చేస్తుంటారు అన్నమాట. బట్ ఏమైనప్పటికీ మహానాడుకు గతంలో పోలిస్తే అంత హంగామా లేదు అయినప్పటికీ, ఎందుకంటే అప్పట్లో ఎంత 60,000 50,000 అలా వస్తుంటారు అన్నమాట తినడానికి ఎక్కడెక్కడి నుంచో. ఈ అంటే మహానాడు అటెండ్ అవ్వడానికి వాళ్ళందరికీ సరిపోయేలా వండుతారు. బట్ ఈసారి చాలా తక్కువ క్వాంటిటీలోనే వండినప్పటికీ తెలుగుదనం మిస్ అవ్వకుండా రెడీ చేశారు మొత్తం ఈ ఫుడ్ అంతా. Thank you.